హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. నేను మీ శ్రవణ్ సామ్రాణి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఒక బిగ్ న్యూస్, ఒక ఫ్లాష్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. గ్రూప్ 2 డీటెయిల్డ్ సిలబస్ని కొద్దిసేపటి క్రితమే విడుదల చేయడం జరిగింది. ఈ సిలబస్లో ఏముంది, వాట్ ఆర్ ద చేంజెస్, ఏ మార్పులు జరిగినాయి, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 5 సబ్జెక్టులు, ప్రతి సబ్జెక్ట్ని కూడా 30 మార్కులు 30 మార్క్స్ పేపర్గా ఉండబోతుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎలా ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు ఈరోజు చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాము. ఛానల్ ఎవరైనా కూడా మొట్టమొదటిసారి చూస్తున్నారని అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోస్ట్ ఎఫెక్టివ్ లేటెస్ట్ సిలబస్కి అనుగుణంగా ఇచ్చేటటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోర్సెస్ కోసం ఎస్ఎస్ క్లాసెస్ యాప్ని ప్లే స్టోర్ నుండి అందరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ గ్రూప్ 2లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో మనకు 150 మార్క్స్కి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అన్నది ఉండబోతుంది. ఇందులో 5 సబ్జెక్టులు, 5 సబ్జెక్ట్స్ విల్ ప్లే ఎ వెరీ క్రిటికల్ రోల్. చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నాయమ్మా 5 సబ్జెక్టులు. ప్రతి సబ్జెక్ట్ కూడా ఈక్వల్ వెయిటేజ్, ఈక్వల్ ఇంపార్టెన్స్, ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. ఇంత ముందులాగా 12-13 అంశాలు ఇచ్చి 12-13 ఏరియాస్ ఇచ్చి దాంట్లో ఏది ఎక్కువ వెయిటేజ్ పోతుంది, ఏది తక్కువ వెయిటేజ్ పోతుంది అన్నటువంటి కన్ఫ్యూజన్ ఏది కూడా లేకుండా చాలా డీటెయిల్గానైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 5 సబ్జెక్ట్స్ అమ్మ: హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ అంటాము. అదే రకంగా సొసైటీ అనేటువంటి పేపర్ని మొట్టమొదటిసారి గ్రూప్ 2లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఇన్కల్కేట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 30 మార్క్స్కి ఇండియన్ హిస్టరీ ఉంది. ఇండియన్ హిస్టరీ అంటే ఇంతకుముందు ఏపీపీఎస్సీలో మోడర్న్ మాత్రమే చదివేవాళ్ళు, కానీ ఇప్పుడు మోడర్న్తో పాటు ఏన్షియంట్ హిస్టరీ చదవాలి, అనగా ప్రాచీన చరిత్ర చదవాలి, మిడీవియల్ హిస్టరీ చదవాలి, అనగా మధ్యయుగ చరిత్ర చదవాలి, మోడర్న్ ఇండియన్ హిస్టరీ కూడా చదవాలి, అనగా ఆధునిక భారత చరిత్రని కూడా చదవాలి. సో హిస్టరీ అన్నది ఇది డివైడెడ్ కాన్సెప్ట్ కాదు. డీటెయిల్డ్గా మీరు అర్థం చేసుకున్నట్లయితే హిస్టరీ ఈస్ రైట్ నౌ a very big part in preliminary examination. ప్రిలిమ్స్లో ఇది చాలా చాలా కీలక పాత్ర పోషించేటటువంటి అంశంగా చెప్పవచ్చు. సిమిలర్గా జాగ్రఫీని మీరు చూసుకున్నట్లయితే, జాగ్రఫీ ఫిజికల్ జాగ్రఫీ అని చెప్తాము, ఇండియన్ జాగ్రఫీ, అదే రకంగా ఏపీ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ అండ్ హ్యూమన్ జాగ్రఫీ, అంటే ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నవి ఎక్కువగా జాగ్రఫీ నుండి వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఎస్ఎస్ క్లాసెస్ యాప్లో రేపటి నుంచే జాగ్రఫీని కూడా ఇన్కల్కేట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇండియన్ సొసైటీ అమ్మ, చాలా కొత్త పేపర్ ఇది. అంటే ఏపీపీఎస్సీ విద్యార్థులకు తెలియని పేపర్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. అదే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఇది ఆల్రెడీ నోన్ పేపరే. 2016 గ్రూప్ 2, మళ్ళీ 2022 గ్రూప్ 2లోనైతే తెలంగాణలో సొసైటీ పేపర్ ఉంది, కానీ ఏపీపీఎస్సీలో ఫస్ట్ టైం ఇది ఇన్కల్కేట్ చేస్తున్నారు. స్ట్రక్చర్ అంటే సొసైటీ అంటే ఏమున్నది, మన సమాజం, కుటుంబాలు, వివాహాలు, కుటుంబ రకాలు, అంటే క్యాస్టిజము, కమ్యూనలిజము, రీజనలిజం, ఇటువంటి విషయాలన్నీ కూడా సొసైటీ పేపర్లో ఉంటాయమ్మా. కరెంట్ అఫైర్స్లో ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్ చెప్పిన మీకు ఇంతకుముందే, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ 3 కరెంట్ అఫైర్స్ని డీటెయిల్గా చూడవలసి ఉంటుంది. అండ్ దాని తర్వాత మెంటల్ ఎబిలిటీ అమ్మ, దాంట్లో మెయిన్గా ఫోకస్ చేసింది లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఆడ్ మ్యాన్ అవుట్, కోడింగ్, డీకోడింగ్, బేసిక్ న్యూమరసీ, నెంబర్ సిస్టమ్, ఓకే, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, యావరేజ్, రేషియో, ప్రపోర్షన్, అంటే ఆప్టిట్యూడ్ చదవాలి ప్లస్ రీజనింగ్ కూడా చదవాల్సి ఉంటుంది. అదే మెయిన్స్ ఎగ్జామినేషన్ని ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ సెక్షన్ పేపర్ 1 అమ్మ 150 మార్క్స్ ఉంటుంది. 150 మార్కుల్లో ఏపీ హిస్టరీ 75 మార్క్స్ అమ్మ. ఏపీ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ చరిత్ర 75 మార్కులు, పాలిటీ 75 మార్క్స్. ఇంకొక పేపర్ అమ్మ, సెకండ్ పేపర్లో చూసుకుంటే ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ, సేమ్ టు సేమ్ ఇంతకుముందు మనం వీడియోలో చెప్పుకున్నట్టు మెయిన్స్ అయితే సేమ్ టు సేమ్ ఉంది. ఇండియన్ ప్లస్ ఏపీ ఎకానమీ ఒక 75 మార్క్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఇక్కడ ఏంటంటే, చూడండి, ఈ నోటీస్ అన్నది మనము ఈ రోజుకి సంబంధించి మాట్లాడుతున్నాము. 27/4/2023 ఈరోజు డేట్తో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసినారు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎకానమీ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, ఓకే, ఇవి సబ్జెక్టులు మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఉన్నాయి. కానీ జాగ్రత్త వినాలా,
ఈ 3 సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఏదైతే ప్రిలిమ్స్లో 30 మార్కుల పేపర్ ఉంది కదా, ఈ 30 మార్కుల పేపర్లో భాగంగా ఎకానమీ కరెంట్ అఫైర్స్ అడగచ్చు, సైన్స్ అండ్ టెక్ కరెంట్ అఫైర్స్ అడగచ్చు, పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా అడగవచ్చును. సో అందుకోసము దీన్ని కొద్దిగా జాగ్రత్త చూడాల్సినటువంటి అవసరం ఉంది. మిగిలినంతా కూడా మెయిన్స్ ఎగ్జామినేషన్ సిలబస్ 2 పేపర్లు, ఒక పేపర్లో ఏపీ చరిత్ర, ఏపీ హిస్టరీ, పాలిటీ, ఇంకొక పేపర్లో ఇండియన్ ప్లస్ ఏపీ ఎకానమీ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. కానీ ప్రిలిమ్స్లో మాత్రం 5 సబ్జెక్టులు మాత్రమే ఉన్నాయి. బైఫర్కేషన్ మెన్షన్ కాలేదు. అదే రకంగా ఇతర సబ్జెక్టులు ఏవైతే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటామో అది కూడా క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేయలేదు. ప్లస్ సైన్స్ అండ్ టెక్ మెన్షన్ చేయలేదు, పాలిటీ మెన్షన్ లేదమ్మా. సో ఈ రకంగా ఇండియన్ హిస్టరీ, సొసైటీ, జాగ్రఫీ, అదే రకంగా అర్థమెటిక్ అండ్ రీజనింగ్, కరెంట్ అఫైర్స్, ఈ ఏరియాస్ని మీరు స్ట్రెంగ్తన్ చేసుకుంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ ఏరియాస్ని మాత్రమే ఫోకస్ చేస్తూ చాలా లేటెస్ట్గా డిజైన్ చేసి లేటెస్ట్గా కంటెంట్ని రికార్డింగ్ చేపించి ఎస్ఎస్ క్లాసెస్ యాప్లో మేము అప్లోడ్ చేస్తూ ఉన్నాము. రేపటి నుంచి మళ్ళీ కంటెంట్ అనేది ప్రిలిమ్స్కి సపరేట్గా ఒక కంటెంట్ని అప్లోడ్ చేస్తాము. అంటే గ్రూప్ 2లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకు ప్రిలిమ్స్ సపరేట్ కంటెంట్ ఆల్రెడీ వస్తుంది. సో కొత్తగా తీసుకునే వాళ్ళకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి కంటెంట్ని సపరేట్గా, మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి కంటెంట్ కూడా సపరేట్గా ఒకే గ్రూప్ 2 ప్యాకేజ్లో ప్రిలిమ్స్ మెయిన్స్ని డిఫరెన్స్ చూపిస్తూ డిజైన్ చేస్తూ మేము యాప్లోనైతే ఆ కంటెంట్ అప్లోడ్ చేయబోతా ఉన్నాము. సో యాప్ని ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఫ్రీగా పీడిఎఫ్స్ని యాప్లోనే మేము అందిస్తాము. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉండండి శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. థ్యాంక్ యూ. జై హింద్. ఆల్ ద బెస్ట్.